స్నేహితుల మధ్య కోపతాపాలు పాల మీద పొంగులాంటివి. అప్పటికప్పుడు పోట్లాడుకుంటారు, క్షణాల్లో మాట్లాడుకుంటారు. అదే ఏళ్ల తరబడి స్నేహమైతే వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి చాలా చిన్న విషయాలకే మొండిపట్టు బట్టి విడిపోయిన వాళ్ళు ఉంటారు. చిన్న విషయానికే పంతం బట్టి మాట్లాడుకొని వాళ్లను చూశాం. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని కక్ష పెంచుకున్న ఓ యువకుడు స్నేహితుడిని ఏం చేశాడు? మాట్లాడుకుందాం రమ్మని నమ్మకంగా పిలిచి ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? ఒకరు కానిస్టేబుల్, మరొకరు ఆటో డ్రైవర్. అయినప్పటికీ వారిద్దరూ ప్రాణ స్నేహితులు. 8 ఏళ్లుగా వారు కలిసే తిరుగుతున్నారు. అలా ఒకరికొకరు విడిపోలేనంతగా కలిసిపోయిన వారి మధ్య చిన్న మనస్పర్ధలు తలెత్తాయి. మద్యం మత్తు వాటికి మరింత ఆజ్యం పోశాయి. అంతే, ప్రాణ స్నేహితుడిపైనే పగబట్టాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లినందుకు ఏం జరిగింది? నమ్మకంగా పిలిచిన ఆ స్నేహితుడు ఏం చేశాడు? కర్నూలు జిల్లాకు చెందిన పారువుల సుధీర్ కుమార్ హైదరాబాద్లో సిటీ సెక్యూరిటీ వింగ్ CSWలో AR కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఉప్పల పరిధిలోని చిలికానగర్కు చెందిన ఆటో డ్రైవర్ బానోతు సంతోష్ నాయక్తో 8 ఏళ్లుగా స్నేహం ఉంది. తరచూ కలుసుకుంటూ మద్యం తాగుతూ ఉండేవాళ్లు. అయితే ఈ నెల 13న కానిస్టేబుల్ సుధీర్ వాళ్ల బావ గృహప్రవేశం ఉండటంతో సంతోష్ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు. కానీ సంతోష్ రాకపోవడంతో పాటు సుధీర్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఆ తర్వాత సంతోష్ ఫోన్ చేస్తే సుధీర్ లిఫ్ట్ చేయలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. కోపంతో రగిలిపోయిన సంతోష్ మాట్లాడుకుందాం రమ్మంటూ సుధీర్ను చిలుకానగర్లోని గ్రౌండ్కు పిలిచాడు. అప్పటికే మరో స్నేహితుడు తరుణ్తో కలిసి అక్కడే ఎదురుచూస్తున్న సంతోష్ సుధీర్ రాగానే వాగ్వాదానికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. గాయాలతో పారిపోయేందుకు ప్రయత్నించిన సుధీర్ను వెంబడించి సంతోష్ తరుణ్ పలుమార్లు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సంతోష్పై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా బాగా డ్రంకింగ్ స్టేజ్లో ఉన్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత ఆదర్శ నగర్ గ్రౌండ్లో జరిగింది, ఇది చిలకానగర్. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద తీవ్ర రక్తస్రావంతో చనిపోవడం జరిగింది. దీనికి బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా సుధీర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇన్స్టా కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్లు చూసినట్టయితే అతను చాలా ఫెరోషియస్గా స్ట్రీట్ ఫైటర్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఏదైనా చేయాలి, సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మాకు కనిపించింది. ఈ సంతోష్ అనబడే వ్యక్తి గతంలో ఆటో దోలేవాడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్తున్నాడు. చెడు స్నేహాలు ప్రాణాల మీదకు తెస్తాయనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. కానిస్టేబుల్గా హాయిగా జీవితం సాగిపోతూ ఉండగా సంతోష్ లాంటి పాత నేరస్తుడితో స్నేహం సుధీర్ ప్రాణాల మీదకు తెచ్చింది. అతడ్ని నమ్ముకున్నవారు రోడ్డున పడ్డారు.